హాయ్! హలో! నమస్తే. నేను మీ 'జబర్దస్త్ ఫణి'. ఈరోజు ఒక మూవీ రివ్యూ ఇవ్వటానికొచ్చాను. మూవీ పేరు 'భారతీయుడు'. 'భారతీయుడు' సినిమా ఆల్రెడీ వచ్చిందిగా మళ్ళీ రివ్యూ ఇవ్వటానికి ఏంటనుకున్నారా? 'భారతీయుడు' అప్పుడు సెన్సేషనల్ హిట్ అయిపోయిందండి. ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమా హిట్టా? ఫట్టా? మరి ఏమైందనేది తెలుసుకుందాం. 'భారతీయుడు' అనగానే మనందరికీ తెలుసు. 'భారతీయుడు' డైరెక్టర్ 'శంకర్' గారు, మరి హీరో గారు వచ్చేసి 'కమల్ హాసన్' గారు. అప్పుడు అబ్బా! పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోవిల వెంటుంటే ఆ పాటలు గాని, ఏదైనా సూపర్, సూపర్ హిట్. సినిమా కూడా సూపర్ హిట్. మరిప్పుడు 'భారతీయుడు 2' వచ్చింది. సినిమా డైరెక్టర్ 'శంకర్' గారు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్. ఒక్కటి కూడా ఆయన చరిత్రలో లేదు. అసలు 'జీన్స్' గాని, తర్వాత 'భారతీయుడులో' 'సప్ సప్ సప్' అన్నారు. తర్వాత 'అపరిచితుడు' అన్నారు. తర్వాత 'రోబో' అన్నారు. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు. సూపర్, సూపర్ హిట్లు. మనందరం కూడా ఏమనుకుంటాం, ఆ 'శంకర్' గారు సూపరు అనుకోని ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్తాం. అదేవిధంగా 'కమల్ హాసన్' గారు ఆయన గెటప్ గాని, ఆయన గాని మైండ్‌లో పెట్టుకొని సమ్మని లోపలికెళ్ళిపోయి కూర్చుంటాం. ఎళ్ళిపోయి కూర్చున్న తర్వాత ఫస్ట్ స్టార్ట్ అవుద్దండి. ఆ ఫస్ట్ టైటిల్ 'సప్ సప్ సప్' అంటాం. అది టైటిల్ మాత్రం అదిరిపోయింది. తర్వాత కూర్చున్న తర్వాత 'సిద్ధార్థ అండ్ బ్యాచ్' ఉంటది. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఎటెళ్తుంది? ఏంటి? అనేది అసలు ఏం అర్థం కాదండి. లాగ్ వెళ్తూనే ఉంటది. సినిమాలో ఎళ్తూనే ఉంటది. అంటే ఫస్ట్ అసలు మనం స్క్రీన్ ప్లేతో అట్లా టైట్ చేసి కట్టేస్తారు. ఎవరు? మన 'శంకర్' గారు. అట్లాంటిది ముందు ఇటెళ్ళిపోయేది తెలుస్తది. ఇటెళ్తది. ఇక్కడి దాకా ఎళ్తారు. యూటర్న్ తీసుకొని ఇటు రోడ్ బాలేదు. ఇటెళ్దాం. ఇది బాలేదు. ఇదెళ్దాం. ఇదేంది అట్లా ఎళ్తున్నట్టే ఉంది తప్ప ఏమి కూడా సూపర్‌గా అబ్బా! అసలు 'శంకర్' గారు మళ్ళీ చాలా తర్వాత కమ్ బ్యాక్ వచ్చారు. అదిరి కొట్టేసారు అన్నట్టు ఏమి అనిపించలేదు. ఎందుకంటే మనం 'శంకర్' గారంటే అసలు మామూలుగా ఉంటదా? ఎక్స్‌ప్రెషన్ ఉంటదా? దానికి తగ్గట్టు ఆయన ఒక సినిమా నుంచి అట్లా ఆయన అక్కడికి ఎళ్ళిపోయారు. పాన్ ఇండియా డైరెక్టర్‌లో సెకండ్ డైరెక్టర్. ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ మణిరత్నం గారు. సెకండ్ పాన్ ఇండియా డైరెక్టర్ ఈయనే గదా! ఆ రేంజ్‌లో ఉంటది. కానీ ఇందులో మాత్రం ఏమి ఆహ్, అంటే అంత గన్ని కోట్లు పెట్టి సినిమాకి నేను అట్లా చెప్పే అంత నాకు సాహసం లేదు. ఏం లేదు గానీ, నాకు అనిపించలేదు. ఇప్పుడు అందరూ గూడా అదే అంటున్నారు. అంత డైరెక్టర్ అంత రేంజ్‌లో ఇవ్వలేదు అని ఒక ఎక్స్‌పెక్టేషన్ అందరూ అంటున్నారు. నాకు గూడా అంతగా అయితే అంత అనిపించలేదు. తర్వాత సినిమా అలా ఎళ్తుంది. ఆ తర్వాత లాస్ట్‌లో ఒక 30 మినిట్స్ మాత్రం అలా తీసుకెళ్ళి కొంచెం అని అట్లా తీసుకెళ్ళిండ్రు. ఏదో అంటే ఆ 30 మినిట్స్ కోసం సినిమా మొత్తం వెయిట్ చేసా అలా కూర్చోవాలనిపించింది సినిమా మొత్తం. ఇంక డైరెక్ట్ చూడాలనుకుంటే 'కమల్ హాసన్' గారి సినిమా చూడాలనుకుంటే, 'శంకర్' గారి సినిమా చూడాలనుకుంటే టికెట్ తీసుకున్నా కూడా లాస్ట్‌లో ఒక హాఫ్ అన్ అవర్ ఎళ్లి అలా కూర్చోండి. అంతే తప్ప సినిమా మాత్రం నాకు ఏమనిపించలేదు. తర్వాత 'భారతీయుడు 2 కానీ 3' ఒకటి ట్రైలర్ అనేది వదిలారు. ఓహో! అనిపించింది అంటే ఇది అది కలిపిస్తే సినిమా బాగుండేదేమో అనిపించింది. నాకు తెలిసి ఆ సినిమా టోటల్‌గా అయితే ఇంకా ఎందుకంటే ఎక్కువ చెప్పి దాని గురించి ఆ సినిమా గురించి అంత పెద్ద సినిమా గురించి నేను చెప్పేంతటోడిని కాదు కాబట్టి ఆ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే సినిమా బాగుందనుకో సీన్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఇయున్నాయి. సినిమా స్క్రీన్ ప్లే బాగుందని చెప్పొచ్చు. ఇందులో ఏది కూడా నాకు అంతగా అనిపించలేదు. సీన్స్‌లో ఏదో కొత్తదనం లేదు. అదేవిధంగా అంటే నాకు తెలిసి 'శంకర్' గారు తీసినట్టు నాకు అనిపించలేదు. మరి జనరేషన్ గ్యాప్ వలన అట్లుందా? లేకపోతే ఇంకోటేంటంటే ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ కాలేదు. కరోనా ముందు స్టార్ట్ అయింది. అప్పుడు కొంత షూట్ చేసి, తర్వాత ఇంకొన్ని రోజులు షూట్ చేసి, తర్వాత మధ్యలో ఏదో యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయింది. అప్పుడు షూట్ చేసి, అట్లా కొన్ని తీసిన తర్వాత మరి ఆ లింక్ లేకుండా అట్లా చేశారో ఏంటో అర్థం కాలేదు గానీ, సినిమా మాత్రం అంతగా చెప్పుకోదగ్గట్లేదు. ఇంకోటేంటంటే 'శంకర్' గారి సినిమానంగానే ప్రతి సినిమా 'ఒట్టు మీద కూడు ఉప్పు చెప్ప తోడు వడ్డించె నువ్వు చాలు నాకు' నా చిన్నప్పుడు అట్లా ప్రతి సినిమా 'శంకర్' గారి సినిమాలో ప్రతి జీన్స్ తక 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 ధిమి తక 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 ధిమి తక 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 ధిమి తక ధిమ్ అట్లా పచ్చని చిలకలు ప్రతి సినిమాలో ప్రతి సాంగ్‌లు కూడా అద్దిరిపోతాయి. కానీ ఈ సినిమాలో సాంగ్స్ బిస్కెట్. అనిరుద్ తోపు మ్యూజిక్ డైరెక్టర్. ఓకే అండి. నాకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఇందులో వచ్చేసేసి అంటే మరి వీళ్ళు అంటే ఈయన మ్యూజిక్‌కి ఈయన డైరెక్షన్ చేయాలి. ఈయన డైరెక్షన్‌కి ఈయన మ్యూజిక్ చేయాలి అని ఉంటదో ఏమో తెలవదు గానీ, నాకు తెలిసైతే మణిరత్నం గారికి గాని, తర్వాత అదే విధంగా శంకర్ గారికి గాని, ఆయన మన ఏఆర్ రెహమాన్ గారైతే మరి ఎందుకో మరి వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ అలా సెట్ అవుద్దో ఏమో తెలవదు గానీ, వాళ్ళిద్దరి కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉండేది. ఫస్ట్ టైమ్ నాకు తెలిసి శంకర్ గారికి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైమ్ అనుకుంటా. నాకు తెలిసైతే మరి మ్యూజిక్కు, సాంగ్స్ ఒకటే ఒక సాంగ్ బావుంది. మిగతా సాంగ్స్ అంత అనిపించలేదు. 'ఆర్ఆర్' అంటారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని అది కూడా అంత అనిపించలేదు. ఏదో సినిమా మొత్తం ఇగ అలా ఎళ్ళిపోయింది. డబ్బులు పెట్టుకొని ఎళ్ళిన వాళ్ళు అయ్యో! అనిపిస్తది. రేపు ఆల్రెడీ ఓటీటీలో వస్తే చూస్తే పర్లేదులే ఏదో చూసాం. డబ్బులు పెట్టకుండా అన్నట్టయితే ఓకే ఉంది. ఏం కాదండి 'భారతి' లాంటి సినిమా అంటే ఫస్ట్ 'వన్' సినిమా తీశారు. అన్ని హిట్లు ఇచ్చిన డైరెక్టరు. ఒక సినిమా హిట్ కొట్టకపోతే ఆయన కెరియర్‌కి ఆయనకి ప్రాబ్లమ్ లేదు.
సచిన్ టెండూల్కర్ ఒక మ్యాచ్‌లో ఆడకపోతే, ఒక మ్యాచ్‌లో ఒక రన్ కొట్టి, ఒక మ్యాచ్‌లో 20 రన్‌లు కొడితే ఆయనకి ప్రాబ్లమ్ ఏమి లేదు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పెద్ద సినిమా వస్తుంది. దాంతో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. మళ్ళీ కొట్టేస్తారు. కాకపోతే ఈ సినిమాకి మాత్రం మనందరం కొంచెం కాదు చాలా డిసప్పాయింట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు బయటకొచ్చినప్పుడు మైకులు పెడుతుంటే చూస్తున్నా. ఏం చెప్పలేకపోతున్నారు, ఏం అనలేకపోతున్నారు. అట్లనే రివ్యూ కూడా నేనేం చెప్పలేకపోతున్నా. ఏం కాదండి. అందరూ కూడా ఒకసారి చూడాలనుకుంటే ఇక లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం ఎళ్లి చూడండి. అది కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గట్టేం లేదు. ఏముంది రొటీన్‌గా ఎవరు ఏం చేస్తే దాన్ని సప్ 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 అని చంపేసుకుంటా ఎళ్ళిపోవటమే. ఇంకోటేంటంటే చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అవినీతి, లంచం ఎక్కడెక్కడి నుంచో కాదు మన ఇంటి నుంచే స్టార్ట్ చేసుకొని మనం అరికట్టాలి అన్న పాయింట్. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. తెలుసు కదండీ! 'శంకర్' గారు ఎప్పుడూ కూడా ఒక పాయింట్ చెప్తుంటారు. సూపర్ అదిరిపోతుంది. ఆయన ఇప్పటికి కూడా నిజంగా ఒక మంచితనం గురించి సినిమా చేస్తూ దేశానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తుంటారు. దీనికి మెసేజ్ ఇద్దాం అనుకున్నారు గానీ బ్యాలెన్స్ లేనట్టు అయిపోయింది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ 'జబర్దస్త్ ఫనీ కవలూరి'.